స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో భయం పెరిగినట్టుంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేనల మధ్యన అసంతృప్తి రాజ్యం ఏలుతోంది. జనసేన వాళ్ళకి అవకాశం ఇచ్చి మన అవకాశం పోగొట్టారు కరెక్ట్ టైంలో అని తెలుగుదేశం వాళ్ళలో అసంతృప్తి ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశం సీనియర్లు మాత్రం జనసేన వల్ల మనం లబ్ధి పొందాం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనినే భావిస్తున్నారు. కానీ జూనియర్లు, కట్టర్ కార్యకర్తలు మాత్రం జనసేనని పైకి తీసుకురాకూడదని కోరుకుంటారు. అట్లాగే జనసేన వాళ్ళు మన వల్లనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, కాబట్టి మనకి సముచితమైనటువంటి షేర్ కావాలని వీళ్ళు కోరుకుంటారు. అందుకు తగినటువంటి న్యాయం జరగట్లేదు అన్నటువంటిది వీళ్ళ ఫీలింగ్. 30% వస్తాయి నామినేటెడ్ పదవులు అంటే రాలేదు అన్నటువంటిది వీళ్ళ ఫీలింగ్. ఇది రేపు స్థానిక ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో. దాంతో ఇదంతా కూడా వైసీపీ వాళ్ళ పన్నాగం. ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు జనసేనని తిట్టినా, జనసేన వాళ్ళు తెలుగుదేశాన్ని తిట్టినా వాళ్ళు వైసీపీ మనుషులే అని మీరు భావించండి అనే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంది కూటమి. అందుకోసం అర్జెంటుగా పుట్టుకొచ్చినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ పేరుతో చేసుకొచ్చారు. ఈ కోఆర్డినేషన్ జరగాల్సింది సరైనటువంటి స్పష్టత కార్యకర్తలకు అందరికీ ఇవ్వండి. ఒకటి, 30% సీట్లు అడుగుతున్న జనసేన కార్యకర్తలకి లేదు 20 చాలు మనకని పవన్ కళ్యాణ్ గారు అంటారా? లేదా వాళ్ళు ఇచ్చిన దాంతో మనం సరిపుచ్చుకుందామని పవన్ కళ్యాణ్ గారు అంటారా? లేదా మేము ఇస్తోంది చాలా సముచితం, చాలా ఎక్కువ ఇస్తున్నాం అని తెలుగుదేశం అంటుందా? ఇది మీరు తేల్చుకోండి. బయటకు వచ్చేటప్పటికి మనందరికీ సముచితమైన స్థానం లభించిందని పవన్ కళ్యాణ్, మేము చాలా సంతోషంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ, మేము మా కార్యకర్తలు కూడా సంతోషపెట్టామని తెలుగుదేశం అధికారికంగా ప్రకటనలు చేసి మీ కార్యకర్తలకు ఆ ఫీలింగ్ రప్పించుకోండి. అప్పుడు ఈ ముద్రలు అక్కర్లా.